జనసేన గ్రాండ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న పృథ్వీకి ఉదయం నుంచి కూడా కొన్ని వార్తలు కలవరపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నిజంగా పృథ్వీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందా? మనతో పాటు నటుడు పృథ్వీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం సార్, మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఈ సమయంలో ఇలాంటి వార్తలు ఏంటి? నిజంగా అరెస్ట్ వారెంట్ వచ్చిందా? ఇది ఒక దరిద్రం. అరెస్ట్ వారెంట్, అసలు అరెస్ట్ వారెంట్ అంటే నా లైఫ్లో నేను చూడాలి అరెస్ట్ వారెంట్లు ఎట్లాంటి. నేను లేచి పొద్దున్నే పూజ చేసుకుంటే నాకు ఫోను ఇలాగా ఏదో అరెస్ట్ వారెంట్ అంటే అసలు మ్యాటర్ ఏంటంటే, మొదటి భార్యకి భరణం ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి హైకోర్టు ఎప్పుడో డిసైడ్ చేసి అయ్యా మంత్లీ ఇంత ఇచ్చేయండి అని అంటే సరే అని టిల్ టుడే ఇప్పుడు వరకు ప్రతి నెల వెళ్ళిపోతున్నాయి. ఆవిడేమో ఏదో భరణం కట్టట్లేదని కేసు పెట్టేశారు, అరెస్ట్ వారెంట్ వచ్చేసింది. పృథ్వీరాజు ఎలాంటోడు, పృథ్వీరాజుని ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికాడు కథనాలు రాసుకున్నారు. నేనేంటంటే మా లాయర్లు, హైకోర్టు లాయర్ ఉన్నారు, ఆయనను మా అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడి మేము ఏంటంటే వాళ్ళ మీద డెఫర్మేషన్ సూట్ వేస్తాక మేము రెడీగా ఉన్నామండి. అసలు తెలుసుకోకుండా ఏ ఛానల్ అయినా సరే నేను ఇంటర్వ్యూలో మాట్లాడతా, నాతోటి ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. నాకు చెప్పి ఏమంటే పృథ్వీరాజు గారు ఏంటి అని అడిగితే నేను చెప్పేవాడిని. మీ ఇష్టం వచ్చినట్టు కథనాలు రాసేసి వార్తల మీద ఉన్న నమ్మకాలు పోగొట్టేటట్టు చేశారు పొద్దున్నుంచి. అసలు అరెస్ట్ వారెంట్ అనే వార్త ఎందుకు వచ్చిందంటారు? ఇక ఏముందండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ పోయి ఏడుస్తున్నారు, ఏదో రకంగా తగిలించాలిగా. మళ్ళీ ఈ ఆనందంలో ఇది ఒక దిష్టి పెడతలాగా మాకు చక్కగా పొద్దున్న లేచి ఫోన్లు కూటమి గెలిచింది, అద్భుతమైన మెజారిటీ. మేము ఇప్పుడు ఆనందంతో కోయంబత్తూరు వెళ్ళాము. ఆ శివుడు ఏషా ఫౌండేషన్ అక్కడ దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు నేను ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళా. మేము అక్కడ ఉన్నాం కోయంబత్తూరులో. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పరిపాలన అద్భుతంగా ఉండాలి, ఎటువంటి దృష్టి కలగకూడదు అని మార్నింగ్ ఫ్లైట్ దిగాం. మార్నింగ్ దిగిన కానీ నుంచి ఇది. సరే, ఒక నిమిషం అరెస్ట్ వారెంట్లో అవన్నీ పక్కన పెడదాం. గ్రాండ్ సక్సెస్ అయ్యారు, జనసేన 21 స్థానాలకు 21 పోటీ చేశారు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ కనిపించకుండా పోయారు. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ముఖ్యంగా రోజా. ఏమంటారు? మా ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అంటాడు. మా ఫ్రెండ్స్ అని ఆ పదానికి ఒక అర్థం లేని మాట అది. రోజా గారు అన్నారు కదా, అసెంబ్లీ గేటు తాకనే ఉన్నారు, గేటు దూసుకుని ముందుకు వెళ్ళాడు ఆయన 70,000 మెజార్టీతో పిఠాపురం నుంచి. అలాగే పవన్ అన్న, జగనన్న ముంజేతి మీద ఎంటుకు కూడా పీకలేడు అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని ఎంటుకలు పీక్కుంటున్నారు. అది అయిపోయింది. అమ్మటి రంభం మాట్లాడాడు షెడ్కి, జోగి రమేష్ మాట్లాడాడు షెడ్ నెంబర్ 2. నెక్స్ట్ కొడాలి నాని గారు ఇక్కడ మొన్న కూడా అన్నాడు. ఏం మాట అది? ఏంటి, చంద్రబాబు గారు కుప్పంలో గెలవడు, ఆయన ఎప్పుడు మాట్లాడినా వాడు వీడే కదా, వాడికి అంత సీన్ లేదు, ఒకవేళ ఆడు గెలిస్తే నేను ఆడ బూట్లు తుడుస్తాను, కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను. ఏది? ఇంకో ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు, ఇంకొక ఆయన అది అన్నాడు, ఇంకో ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే డీజిల్ బొక్క వారాహేకి అది ఇది అన్నాడు స్టార్టింగ్లో. ఇవన్నీ అందరూ షెడ్లకి పంపించారండి. జనాలు ఒకటే చేశారు. ఇంత జరిగినా కూడా ఒకటేం చెప్పాలి, అయ్యా మా ఓటమి గెలుపులు రాజకీయంలో ఇవన్నీ మామూలే. వరల్డ్ కప్ మనం బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేసి లాస్ట్ మినిట్లో ఓడిపోయాం కదండి. అది ఒకసారి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇక్కడ ఏమైందంటే అరాచకం, రాక్షస పరిపాలన. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా మేము 2 ఏళ్ళ ముందు నుంచి ఏ షూటింగ్ వెళ్ళినా విలేజ్ల్లో ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటే ఏమంటే ఒకటే ఏమంటున్నారంటే, మళ్ళీ ఈయన వస్తే మేము కష్టమండి, ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మేము. అలాగే మేము ఒక యాడ్ తయారు చేసి వదిలేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. అది బాగా పనిచేసిందండి. ఏమన్నా పెద్ద పెద్ద నాయకులు, ఎంపీసు, ఊర్లో ఉన్న ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆ టైటిలింగ్ యాక్ట్ రేపొద్దున ల్యాండ్లు పట్టుకుపోతాడేమో భయంతో వచ్చి గుద్దేశారండి ఓట్లు. మా ఆస్తి మాకే ఉండాలి, వేరే ఓటు దాని మీద అజమాయిషేట్ ఏంటి. అలాగా రోడ్లు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, గ్రోత్ లేదు, ఓన్లీ బటన్లు నొక్కుతానంటే. నేను అప్పుడు కూడా చెప్పాను, 1 ఇయర్ బ్యాకే 136 అసెంబ్లీ, 21 పార్లమెంట్, 21 జనసేన, 21 స్వీప్ చేస్తుందంటే ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు అప్పుడు. ఇప్పుడు వాస్తవం 136 వెళ్ళిపోయింది బ్రహ్మాండంగా. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ఆర్టిస్టులు అందరూ కావచ్చు, లీడర్స్ అందరూ కావచ్చు, వాళ్ళందరూ కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు అని రోజా అంటాం జరిగింది. దానికి ఇప్పుడు మీరు ఏం కౌంటర్ ఇస్తారు? జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే జబర్దస్త్లో ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 మంది కలిసి 10 50,000 అది జబర్దస్త్ పవరు. అలాగే కించపరిచి మాట్లాడకూడదండి. నువ్వేదో ఏదో గొప్పగా ఏదో హీరోయిన్ అయిపోయి దాచుకున్నావు. రేపు ఈడీ అని ఒక అస్త్రం ఉంది,
జబర్దస్త్ లాగా ఉంటుంది. అది కూడా నవ్వుతూనే ఉంటారు ఆఫీసర్స్. వాళ్ళు ఇమ్మీడియట్గా మొత్తం నీ దగ్గర ఉన్నదంతా కక్కిస్తారు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడు, గాడిదన్నావు, అడ్డగాడిదన్నావు. అసెంబ్లీకి 45 ఏళ్ళు టైం ఇచ్చిందంట మా ఊడికి. మరి వచ్చేసాడు ఆయన. సింహం సింగిల్గానే వస్తుంది, వైనాట్ 175 ఇవన్నీ కూడా మనం ఎన్నికలకు ముందు ఫలితాలకు ముందు విన్నాం. ఒక్కసారి సీన్ కట్ చేస్తే 11 దగ్గర ఆగిపోయింది, ఇటు సీన్ కట్ చేస్తే భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యం ఉంది. ఎలా దీని మీద బ్రహ్మానందం అంటాడు సినిమాలో, ఎరా మీరు మీ ఇంటి పేరు ఏంటి పిల్లి, సింహం పెట్టుకుంటే అయిపోద్దిరా. అలాగే సింహం సింగిల్గా వచ్చింది, నక్కలు గుంపుగా వెళ్తాయని ఎన్ని మాటలు. వైనాట్ 175 అన్నారు, వైనాట్ 164 అని మేము అంటున్నాం. సో అతి ప్రదర్శన అహంకారం అవి ఎక్కువ రోజులు ఉండవండి. అవి పక్కకి వెళ్ళిపోవటం. మీరు 2019 ఎలక్షన్స్లో విపరీతంగా వైసీపీకి ప్రచారం చేశారు. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చారు. తర్వాత మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి హ్యూమిలేట్ చేశారనేది మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి గతి పట్టడాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఏమైనా నా ఉసురు తగిలిందండి. ఎప్పుడూ లేనిది ఈ మధ్య ఈరోజు సాక్షిలో వేసారంట, పృథ్వీరాజుని అరెస్ట్ చేశారు. తెలియని ప్రాంతంలో విచారిస్తారంట. ఒక నక్సలైట్ నేను ఏమైనా దేశ రక్షణ రహస్యాలన్నీ అక్కడ బయట పెట్టాక సాక్షిలో కూడా వేశారంటే నిజంగా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. సాక్షిలో అసలు నా నేరు సాక్షిలో వేసేసారు ఫస్ట్ టైము. ఇంకే వీళ్ళకి ఏంటంటే ఇంకా అవి పెట్టుకుని బతకటమే, ఏం ఉండవండి. నాది మటుకు తిరుమల తిరుపతిలో నాకు జరిగిన అన్యాయానికి వెంకటేశ్వర స్వామికి మొక్కి 4వ కొండ మీద ఉన్నటువంటి పాదయాత్రలో నడిచెళ్ళి 4వ కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక గంట కట్టి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అని చెప్పి నేను ఒక కాగితం మీద రాసి 4వ కొండ నుంచి అక్కడి నుంచి కిందకి వదిలాను. అదే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుంటుంది. ఇలా అన్నాడు అంతే ఆయన. ఇంకా కొంచెం ఇలాగంటే కొంచెం కష్టమయ్యేదేమో, ఎలా అన్నాడు, అక్కడికి బయటపడ్డారు వాళ్ళు. అది నేను ఒకటే అన్నా, నా బోర్డుకి ఎలక్షన్ అయిపోయాక నా బోర్డు చూపిస్తాను అన్న. ఎస్యూబీసీ బోర్డు నా దగ్గర ఉంది, కారుకి పెట్టింది. ఏ బోర్డు అయితే సుబ్బారెడ్డి గారు బయటికి తీపిచ్చాడు అది, ఆ బోర్డు నేను త్వరలోనే బోర్డు. అంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఎస్వీబీసీ బాధ్యతలు చేపట్టబోతున్నారా? అదే నా ముందున్న ప్రధానమైన కోరిక. అదే మా అధినాయకులకి అందరికీ చెప్పాను నేను. వచ్చిందంటే హ్యాపీ, రాకపోయినా కూడా ఇప్పుడు మా గవర్నమెంటే కాబట్టి వెళ్ళిపోయి అక్కడ 2 రోజులన్నా కూర్చొని వస్తా. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మిమ్మల్ని కూటమి నుంచి ఎస్వీబీసీలో నిజంగా ఆ బాధ్యతలు కానీ అప్పగించినట్లయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు, మీ ఆడియోలు మళ్ళీ వినిపిస్తారు, వెనుక నుంచి పట్టుకుంటాం, ముందు నుంచి పట్టుకుంటే ఇవన్నీ. దానికి అప్పుడు మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఈసారి ఎవడైతే చెప్పాడో వైసీపీ మినిస్టర్లందరినీ ముందు నుంచి పట్టుకుంటాను నేను. వాళ్ళు అంతకుమించి ఇంకేం చేయలేరండి. అయిపోయింది. అనకొండలు, పాములు, సింహాలు అన్నారు, అన్నీ మూలం కూర్చున్నాయి. అయిపోయింది, ఇంకేం లేవు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకంగా మాట్లాడేవారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడేవారు. ఈరోజు కొడాలి నాని ఎక్కడా కనిపించడం లేదు, మంత్రులు ఎవరూ కనిపించడం లేదు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా సజ్జల ఏమంటారు? ఈ షెడ్కి వెళ్ళిపోయారండి అందరూ. ఎవడో బయటికి కనపట్ల. పాస్పోర్ట్లు కొన్ని అందరూ కొన్ని సీజ్ చేసి ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లు ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఏ ముఖం పెట్టుకు తిరుగుతారండి బయట? ఇంకా రాజకీయ సమాధి, బయటికి రారు. చివరిగా రోజాకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమైనా ఉందా? అడ్వైజ్ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ దాంట్లో పెట్టారు, ఏది ఎవరో ట్రోలింగ్ పెట్టాడు దాంట్లో, కాకినాడలోనే అన్నారు, రారా రోజా రారా జబర్దస్త్కి రారా అని. కిందేమో జబర్దస్త్ అనేసి గేట్లు మూసేశారు. జబర్దస్త్ ఇంకెక్కడ ఉండవండి. సినిమా పరిశ్రమలో కూడా చాలా స్ట్రిక్ట్గానే తీసుకుంటారు, ఉండవు. ఇదే లాస్ట్ అయిపోయింది. సినిమా పరిశ్రమ రోజాని వెలేస్తుందంటారా? వెలేయటం ఏంటనేది ఆ ప్రొడ్యూసర్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాని ద్వారా మరి వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తన ఉసిరే వైసీపీ పార్టీకి తగిలిందని నటుడు పృథ్వీ చెప్తున్నారు. తన అరెస్టు పట్ల, తన అరెస్టు వారెంట్ పట్ల వస్తున్న వార్తల్ని ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అలాంటి అరెస్టు వారెంట్ కానీ వార్తలు కానీ ఏమీ రాలేదని, కేవలం ఇదంతా ఒక మీడియా సృష్టి అని చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.